కమాన్ మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది ఆంటీ. నన్ను పెళ్లి కూతురు చేయండి. అలా ఎలా కుదురుతుంది? అలా కుదరదు. ఏం పర్వాలేదు రాజేశ్వరి గారు, ఎక్కడ చేస్తే ఏంటి, పెళ్లి కూతురు చేయడం ముఖ్యం, అంతే కదా. అది కాదండి, తను లోపలుంటే తనకి స్నానం ఎలా చేయిస్తారు? శాస్త్రానికి కొంచెం నీళ్లు మనం పోస్తే మిగతాదంతా తానే పూర్తి చేసుకుంటుంది. అలా కాదు చెల్లి, అలా చేయటం చాలా కష్టం. అక్క, ఇష్టంతో చేసేది నేను, కష్టం గురించి నీకెందుకు? అమ్మ శామ్, నువ్వు రెడీనా? రెడీ చిన్నత్త. ఇదిగో బొమ్మ పెళ్లి కూతురు కూడా ఉంది. పిదప కాలం పిదప బుద్ధులని బాగానే ఉంది. అమ్మ సామాన్య, నువ్వురా, మనం అక్కడికి వెళ్దాం. లేదాంటీ, నన్ను కూడా ఇక్కడ పెళ్లి కూతురు చేయండి. ఇక్కడ? ఎస్ ఆంటీ, సూర్య ఇక్కడే ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉండాలి. తప్పుతుందా? రానా, కూర్చో. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధు జనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపునైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. పద్మ, సామాన్య కూడా వచ్చి పసుపు గంధం పూసి అక్షింతలు వేవే. నేను చెయ్యను. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు. ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో. వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా పిన్ని అక్షంతలు. ఇక్కడ ఇక్కడ బొమ్మలు వెయ్యాలి. రండి రండి, మీరు రండమ్మా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో సూర్య మన పందిరి. ఊరంతా చుట్టుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బంధు జనం. మా ఇళ్ళలేత మా వీళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపునైనవి గాలులే.
చీర ఇవ్వండి. సామాన్య వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని రమ్మా, త్వరగా వెళ్ళు. అలాగే. సూర్య నువ్వు కూడా పద, త్వరగా స్నానం చేసి వద్దు కానీ పద. సూర్య ఒకసారి ఇలా రా. అందరూ ఉన్నారు, బాగోదేమో. సూర్య ఎందుకు ఇలా చేస్తున్నా? నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నీతో చెప్పాలి, ఒకసారి రా. ఇన్ఫర్మేషన్ తర్వాత ముందెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, భయంకరంగా ఉంది. పిల్లలు చూస్తే జడుచుకొని చేస్తారు. అమ్మ సామాన్య ఏంటి ఇంకా మాట్లాడుతున్నావు? పో వెళ్ళి స్నానం చేసా, పో. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. రత్నమాల గారు అన్నీ సిద్ధం చేశారు అక్కడ? అంతా రెడీ. వస్తున్నా. రే నీ వెళ్ళక స్నానం చేయించేసి వస్తా. పద్మా, ఏంటి పిన్ని? అడగడం మర్చిపోయాను. అల్లుడు గారే ఉదయం నుంచి కనిపించట్లేదు. ఆయనకి అభి దగ్గర డ్యూటీ వేశాడు సూర్య. ఓ అవును కదా, వాడి దగ్గర మనలో ఎవరో ఒకరు ఉండాలి, లేదంటే అసామాన్య ఏవైనా చేస్తుంది. హలో హనీ, మన ఇంట్లో ఉండవలసిన ఒక ఇంపార్టెంట్ ఫోటో కనిపించటం లేదు. ఆ ఫోటో కనుక ఎవరి చేతుల్లో అయినా పడితే నీకు ఇక సూర్యతో పెళ్లి కాదు. పద సూర్య, స్నానం చేద్దు గాని. శాముకు చేయించాలి కదమ్మా ముందు. అయ్యో అవును కదా, లేదండి. మర్చిపోయాను. పద్మ పద పద. కలలకే కనులొచ్చిన క్షణమిది, ఎదురయే తొలి ప్రేమకు అడుగిది. నీ వల్లే కథ మొదలై వాళే జతపడి నడకలై సాగిందే. ఓ శైలు నీ వల్లే నా శైలే మారేలే, పడి మనసిలా ఊగిందే. క్షణమిది ఎదురయ్యే తొలి ప్రేమకు అడుగిది. ఇంకొంచెం అందంగా నీ ఎదుటనే ఒంటరిగా ఉండాలనే ప్రతి నిమిషము అనుకుంటున్నా. నా సొంతం నువ్వనగా 10 మందిలో బిక్కరగా చెప్పాలని ఎదగగలిగా వినిపిస్తున్నా. బావా శామ్ ఏంటి సూర్య, ఏం చేస్తున్నావు? చెప్పనయా, అక్కడ అడుగుతుందిగా. ఏం లేదు, కీ దొరుకుతుందేమోనని చూశాను. ఆహా, కీ దొరికితే ఏం చేద్దామని బాబు? ఏముంది, లాక్ ఓపెన్ చేద్దామని.
ఆ, చేసి డోర్ ఓపెన్ చేద్దామని. ఆహా చేసి చేసి ఏంటి మీరందరూ కోరస్ సింగర్స్ లాగా? డోర్ ఓపెన్ చేసి ఏం చేద్దామని. ఆ, లోపల శామ్ ఎలా ఉందో పాపం చూద్దామని. ఆహా. అయితే తాళం పగలగొట్టేస్తావన్నమాట. అయ్యో, ఈ ఐడియా నాకు రానేలేదు. ఇంకేం చేస్తాం, వేరే దారి లేదు కదా. ఇదిగో దారి. వెరీ గుడ్, కీ దొరికిందా? పోయిన కీ కాదు, డూప్లికేట్ కీ ఏదైతే దొరికింది. నేను ఓపెన్ చేయడానికి ఇచ్చే. ఆహా. ఆ, చేస్తాం గాని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు మరి. నేను వెళ్ళటం దేనికి? ఆచారం, ఇది ఆచారం రా. ఆ? ఆ, నువ్వు అప్పుడే సామంత్ని చూడ్డానికి వీల్లేదు. ఏ సాంప్రదాయం అన్నయ్య, సాంప్రదాయం. ఏ, మీ అందరికి ఏమైంది అసలు? కీ ఇవ్వు. ఆ, ఆచారం ఇవ్వను నేను. రేయ్, ఇవ్వండి. లిల్లీ, ఇవ్వు. లిల్లీ. అన్నయ్య, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. రేయ్, అట్లే. అన్నయ్య, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వీల్లేదు అంతే. రే, అన్నయ్య ఈ పెళ్లి కూతుర్ని వదులుతారా లేదా? వదలండి, వదలండి. అబ్బా, వదిలితే లోపలికి వెళ్ళి హీరో గారు హీరోయిన్ ని చూద్దామని. అదేం కుదరదు. అవునా అన్నయ్య? రేయ్ ప్లీజ్ వదలండి. మీ ముగ్గురికి ఐస్ క్రీమ్ కొనిస్తాను రా. ఏంట్రా ఐస్ క్రీమా? లంచ్ వస్తున్నావా వాళ్ళ ముగ్గురికి? అది చీప్ గా ఐస్ క్రీమ్. ఓన్లీ ఐస్ క్రీమ్ కాకపోతే ఇంకేం కావాలో అడగండి, అవే కొనిస్తాను. కుదరదు బాబు, మేము వదలమంటే వదలం. ఆ. వదలం. వదలం. ఆ, వదలమంటే వదలం. అనమా, నువ్వెప్పుడు వచ్చావు? ఏ, నాన్న మిత్ర. ఒరేయ్, ఏ, అన్నయ్య. రా, చీటీ చేస్తున్నాడు. అమ్మా. ఏ, చంద్ర. ఏ, అన్నయ్య, అన్నయ్య. హాయ్, అన్నయ్య. వద్దు. అరే. అన్నయ్య. ఏ. సాముదినా, భలే భలే చేసావు. సూపర్. ఇప్పుడు తిక్కు కుదిరిందా సూర్య నీకు? శామ్, ఏంటిది? నిన్ను చూడాలని ఎంతో ఆశతో వస్తే నువ్వు ఇలా చేస్తావేంటి? ఆ బెడ్షీట్ తీసేయ్. రేయ్, మీకు అసలు మానవత్వం ఉందా? అబ్బే, మాకు అస్సలు లేదు. అవును, మీకు లేదని తెలుస్తూనే ఉంది. కానీ శామ్కు మాత్రం మానవత్వం ఉంది. శామ్, ఆ దుప్పటి తీసి. ఆహా, నేను తీయను. ఏయ్, ఇలాంటప్పుడు స్నానాలు చేశాక అలా దుప్పట్లు కప్పుకూడదే. తీసేయ్. నో, నో. నేను చెప్తున్నా శామ్. అమ్మో, కల్చర్ ట్రెడిషన్ పెద్దోళ్ళు కొట్టేస్తారు బావా. కల్చర్ లేదు, ట్రెడిషన్ లేదు. నా పరువు పోతుంది ఇక్కడ. ముచ్చుమోహం, దుప్పటి తీసేయ్. కుదరదు బావా. శామ్, తప్పు బావా. మనిద్దరం ఒకళ్ళనొకరం ఇంకా పెళ్లిలోనే చూసుకోవాలంట. అసలు నిన్ను- సూర్య, ఆ, ఏంటి బావా మరి నువ్వు? ఫేస్ చూపించు శామ్. నో వే. అంతేనా? ప్రస్తుతమునకు అంతే. The face you're trying to see is currently not available. Kindly try on the wedding day. ఫేస్ చూపించమంటే ఐవీఆర్ లాంగ్వేజ్ మాట్లాడతావా? అంతేనా? ప్రస్తుతమునకు అంతే. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. హే, వదలండి. లే. బావా. హే బావా. ఏయ్, ఏయ్, శామ్, ఆగు. ఏయ్, శామ్, స్టాప్. శామ్, ఏయ్, ఏయ్, శామ్, ఏయ్, శామ్. చంద్ర. మీరందరూ నా శ్రేయోభిలాషులేనా? ఛ, రేయ్, రేయ్, సూర్య. అయ్యో ఛే.
బేబీ వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? ఇలా కూర్చున్నావేంటి బేబీ? జస్ట్ గో అండ్ టేక్ షవర్. ఎవరి కోసం రెడీ అవ్వాలి? ఎవరి కోసం? అదేంటి బేబీ, అవతల సూర్య రెడీ అవుతాడు, కానీ నా కోసం కాదు, ఆ సమంత కోసం రెడీ అవుతాడు. అదేం కాదు బేబీ. ఎందుకు కాదు? అసలు అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నావుగా. సూర్య నా పక్కన కూర్చోకుండా వెళ్ళి ఆ సమంత పక్కన, అది విండో దగ్గర కూర్చున్నాడు. బేబీ, పెళ్లి పీటల మీద నీ పక్కనే కూర్చోవాలి కదా. ఏమో మామ్, అసలు 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 నాకు ఎలాంటి హ్యాపీనెస్ లేదు. బేబీ, నాకు పెళ్లి జరగబోతుందన్న ఆనందం కానీ, ఒక ఎంజాయ్మెంట్ కానీ, ఒక హోప్ కానీ అసలు ఏమీ లేవు. పేరుకు పెళ్లి కూతుర్ని నేను, కానీ అన్నీ జరుగుతుంది ఆ సమంతకి. ఎంజాయ్ చేస్తుంది ఆ సమంత. సూర్యని నాకు దక్కనివ్వదా సమంత. నో బేబీ, ఆ అభికి మెమొరీ రాదు. సూర్య నిన్ను కాదని ఆ సమంతని మ్యారేజ్ చేసుకోవడం ఇంపాసిబుల్. నో మామ్, అభి వల్ల మనకి ఎలాంటి గుడ్ జరగదు. ఐ లాస్ దట్ హోప్. వాడు సూర్య కస్టడీలో ఉన్నాడు. వాడు ఏ క్షణానైనా నోరు తెరిచి సమంత బర్త్డే పార్టీలో జరిగింది మొత్తం చెప్పే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి. అప్పటిదాకా ఎందుకు బేబీ? ఈలోగా మనం ఏం చేయాలో అది చేస్తాం కదా. ఏం చేస్తాం? ఏం చేయగలం? ఎస్, ఇక నేనేం చేసినా ఈ ఫోటోతోనే చేయాలి. బట్ ఈ విషయం చెప్పనివ్వడం లేదు. నన్ను టోటల్గా అవాయిడ్ చేస్తున్నాడు. బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ దిస్. జరిగితే నాతో పెళ్లి జరగాలి, లేదా అసలు పెళ్ళే జరగకూడదంతే. వాళ్ళంతా హార్ట్ బ్రేక్ అయి చచ్చిపోవాలి. అమ్మ సామాన్య, అమ్మ సామాన్య, ఇంకా ఇలాగే ఉన్నావా? అయ్యో, మంగళ స్నానానికి వెళ్ళాలి, త్వరగా రా. నా మూడ్ బాలేదంటీ. ఇలా అంటే ఇలా చెప్పు, త్వరగా రా. ఐ కాంట్ ఆంటీ. ఇదిగో ఇదిగో సామాన్య, నువ్వు ఇలా ఇంగ్లీష్లో మాట్లాడినా, ఇలా పెంకితనం చేసినా నాకు పిచ్చ కోపం వస్తుంది. అరే, ఇంతవరకు వచ్చాక సూర్యతో నీ పెళ్లి జరగకపోతే అవమానం నీది మీ అమ్మది కాదు, నాది. మర్యాదగా వెళ్ళి ముస్తాబైరా, లేదంటే నీ గురించి నేను అసలు పట్టించుకోను. ఆ ఫోటో తీయాలి, ఎలా? అబ్బా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏమో ఆంటీ, నాకేం బాలేదు, మీరు వెళ్ళండి. నీ పెళ్లి గురించి నాకు అనవసరం. ఎలాగైనా ఏడు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఎక్స్క్యూజ్ మీ, నన్ను బ్లెస్ చేయండి. సర్లే, పద. రామ్మ సామాన్య, తీసుకెళ్తారా? రామ్మ, రండి రండి. కేర్ఫుల్ మామ్. ముచ్చుమొహం. ఎంతో ప్రేమతో తను చూడాలని వెళ్తే ఫేస్ చూపించదా? ఇప్పుడు ఎలాగైనా తను చూడాలి. ఎలా? ఎస్, నా ముందే నీ గేమ్స్ శామ్. నీ ఫేస్ ఎలా చూపించవో ఇప్పుడు చూస్తా. నా చిట్టు పెళ్లి కూతురా, చూసావా? మా బావకి నేనంటే ఎంత ఇష్టమో. నన్ను చూడాలని ఎంత ట్రై చేశాడో చూసావా?
పాపం అలిగి వెళ్ళిపోయాడు కదా, ఫీల్ అవుతున్నాడో ఏమో. పెళ్లి కూతురా బావా వీడియో కాల్ చేశాడు. ఆ, మ్. ఏం చేయమంటావు? లిఫ్ట్ చేయనా పెళ్లి కూతురా? ఓకే. నువ్వు ఇక్కడ కూర్చో.